బ్యాక్ టు న్యూస్. గాంధీ ఫ్యామిలీ పాలిటిక్స్ యూపీ నుంచి కేరళకు షిఫ్ట్ అయ్యాయి. 4 దశాబ్దాలుగా యూపీ కేంద్రంగానే నడిచిన గాంధీ ఫ్యామిలీ రాజకీయ ప్రస్థానం ఇప్పుడు రూటు మారింది. 2019 తర్వాత పరిస్థితుల్లో మార్పులు రావడంతో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి బరిలోకి దిగుతున్నారు. సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని రాజ్యసభ సభ్యురాలిగా వెళ్లారు. యూపీకి గాంధీ ఫ్యామిలీ గుడ్ బై చెప్పినట్లే కనిపిస్తోంది. రాజకీయ కంచుకోటగా ఉన్న అమేథీ, రాయ్బరేలీ నుంచే ఇన్నాళ్లు గెలుస్తూ వచ్చింది గాంధీ ఫ్యామిలీ. 2019 వరకు అమేథీ, రాయ్బరేలీ, నెహ్రూ, గాంధీ కుటుంబాలకు కంచుకోటలుగా ఉండేవి. 2019లో తొలిసారి ఆ 2 సీట్లలో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ ఎన్నికల్లో అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓటమి పాలవగా, రాయ్బరేలీ నుంచి సోనియా గాంధీ అతి కష్టం మీద గట్టెక్కారు. రాహుల్ గాంధీ అమేథీ నుంచి ఓడినా లక్కీగా కేరళలోని వాయనాడ్ నుంచి గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఇక కేరళనే తన రాజకీయ క్షేత్రంగా మార్చుకున్నారు రాహుల్ గాంధీ. ఈసారి ఆయన వాయనాడ్ నుంచే పోటీ చేస్తున్నారు. 2వ సీటులో పోటీపై రాహుల్ ఆసక్తిగా లేనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాయ్బరేలీ నుంచి లోక్సభ ఎంపీగా పనిచేసిన సోనియా గాంధీ ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరమై రాజ్యసభ సభ్యురాలుగా మారారు. అటువంటి పరిస్థితిలో ప్రియాంక గాంధీ లోక్సభ ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తారని, అలాగే రాహుల్ గాంధీ తన సొంత సీటు అమేథీ నుంచి కూడా బరిలోకి దిగుతారని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇద్దరు యూపీ నుంచి పోటీ చేయడానికి నిరాకరించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. యూపీ నుంచి గాంధీ కుటుంబ సభ్యులెవ్వరూ పోటీ చేయడం లేదని స్పష్టమైంది. గాంధీ కుటుంబానికి దూరమైన అమేథీ, రాయ్బరేలీ స్థానాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అసలు ఇంతకు గాంధీ కుటుంబం యూపీ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లడానికి కారణం ఏంటన్న దానిపై చాలా ఊహాగానాలు ఉన్నాయి. యూపీలో బీజేపీ అంతకంతకు బలపడుతోంది. వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చింది. గత లోక్సభ ఎన్నికల్లోనూ యూపీలో బీజేపీ గట్టిపట్టే సాధించింది. పైగా అమేథీ, రాయ్బరేలీపై ప్రత్యేక దృష్టి పెట్టి రాహుల్, సోనియాను ఓడించాలని పనిచేసింది బీజేపీ. దాంతో సేఫ్ జోన్గా వాయనాడుకు షిఫ్ట్ అయ్యారు రాహుల్. సోనియా గాంధీ ఆరోగ్యం దృష్ట్యా రాజ్యసభకు ఎంపికయ్యారు. నెహ్రూ, గాంధీ కుటుంబానికి అమేథీ, రాయ్బరేలీ లోక్సభ స్థానాలతో 4 తరాల బంధం ఉంది. ఫిరోజ్ గాంధీ మొదటిసారి రాయ్బరేలీ నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ రాయ్బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. మొదట సంజయ్ గాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. తాజాగా సోనియా గాంధీ, రాహుల్ అమేథీని తమ కార్యక్షేత్రంగా చేసుకున్నారు. అయితే అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయి 5 ఏళ్లవుతోంది. కానీ ఆ ఓటమి మిగిల్చిన గాయం నుంచి అటు కాంగ్రెస్, ఇటు గాంధీ కుటుంబం ఇంకా కోలుకోలేదు. దీంతో అమేథీతో గాంధీ కుటుంబానికి ఉన్న అనుబంధం మునుపటిలా లేదు. అందుకే రాహుల్ గాంధీ ఇప్పుడు వాయనాడ్ స్థానం నుంచి మాత్రమే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.